సూపర్ సార్. జీవో పాస్ అయిపోతే అసెంబ్లీలో ఆల్రెడీ పార్లమెంట్ లో ప్రకంపనలు సృష్టిస్తాం సార్. మీడియా పవర్ ఏంటో చూపిస్తాం సార్. యూత్ ఐకానా? వీడికి అసలు క్యారెక్టర్ లేదనుకున్నానే. ఇతనిది ఇంత గొప్ప క్యారెక్టరా? అమ్మా అల్లుడు ఫిక్స్ అయ్యాడు. అవునా? అవునమ్మా, అల్లుడు అల్లల్లాడిచ్చింది మన్ను కాదమ్మా, ఆపోజిట్ హాస్పిటల్ వాళ్ళని. అయితే బావ ఫిక్స్, అల్లుడు ఫిక్స్. ఏ ఆద్మీ है भाई? నాన్న, నీ కళ్ళ సాక్షిగా వాడు కన్ను మూస్తాడు. ఈ ప్రిస్క్రిప్షన్ ఎక్కడో చూశానే. ఈ పోస్టర్ నేను ఎక్కడో చూశాను. డాక్టర్. ఓ డాక్టరే ఇప్పుడు బావగారా? బావగారు. అబ్బా, వాడి బాబు వీడా? బావగారు. బావగారు కాదండి, డాక్టర్ గారు అని పిలవండి. ఒకటికి 1000 కోట్ల ఆస్తి ఉన్నా సరే ఒకే ఒక ఎక్స్ట్రా ఫింగర్ ఉన్నందు కారణంతో సంబంధం క్యాన్సిల్ చేశాను. అలాంటి 2 బ్రెయిన్స్ ఉన్న వాడికి నా బిడ్డను ఎలా ఇస్తారండి? డాక్టర్, పరమశివుడికి 3 కళ్ళు, బ్రహ్మకి 4 తలలు, అమ్మవారికి 8 చేతులు, దేవుడికే అన్ని ఉండగాలేంది. మానవులు మనం ఎంత చెప్పండి? జీసస్, అసలు మీరు ఇటు తిరగండి. మీరు 2 పేర్లు పెట్టారు కదా అని 2 కట్నాలు ఇవ్వక్కర్లేదు, 1 కట్నం ఇస్తే చాలు. అయ్యో, ప్రాబ్లం కట్నం కాదు సార్, బ్రెయిన్. మీ అబ్బాయితో బ్రెయిన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ మీకేమి రావండి. అయ్యో, వస్తాయి సార్. రావు సార్. ఎందుకంటే అభి అనేవాడు మీ అమ్మాయిని ప్రేమించాడు, రామ్ అనేవాడు ఎవరిని ప్రేమించలేదు కదా. ఇంకా ప్రాబ్లం ఏముంది ఇందులో? ఇదెవరు? అమ్మో, ఆశ్చర్య. ఏవండి, కళ్ళ ముందంత పెద్ద ప్రాబ్లమ్స్ కనపడుతుంటే ప్రాబ్లమ్స్ రావంటారేంటి? వాడికి 2 బ్రెయిన్స్ ఉండటం వల్ల ఒక బ్రెయిన్ మా అమ్మాయిని ప్రేమించింది, ఒక బ్రెయిన్ ఆ అమ్మాయిని ప్రేమిస్తుంది. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒకే టికెట్ మీద 2 షోలు పడ్డాయి. నాకు ఒక టికెట్ మీద 1 షో చాలు. ఐ రిజెక్టెడ్. రామ్ గోపాల్ వర్మ తిరుపతికి వెళ్లినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించాను. వినేది చాగంటి ప్రవచనాలు, దూరేది హే ఫ్రెండ్, మామ్స్ తో సంబంధం ఫిక్స్ చేసావా? కట్నం ఎంతేంటి? ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నారా? వాడు లవ్ లో పడ్డా? నువ్వెప్పుడు షాక్ అవుతున్నావు? మేము నిన్నటి నుంచి షాక్ లోనే ఉన్నాం. మా ఆవిడకి 105 ఫీవర్. పిలు పిలు, రే రామ్ బయటికి రారా, పిలు నా కొడుకుని. పిలిస్తే రావడానికి వాడు పక్కింట్లో లేడు, మరి నీ ఒంట్లోనే ఉన్నాడు. రే రామ్ గా బయటికి రారా, బయటికి రా, రే బయటికి రారా. హలో, దిస్ ఈస్ ప్రొజెక్టర్ ఆపరేటర్ స్పీకింగ్. నీ రీల్ మార్చి వాడి రీల్ నేను వేస్తాను. స్వామి రారా, యదువంశ సుధాంబుధి చంద్ర స్వామి రారా. నాన్నగారు
నాయనా జూనియర్ చాగంటి గారు ఎవరా ముద్దులు రాని. నీ సిగ్గుకి సిల్వర్ జూబ్లీ షీల్డ్ ఇస్తాను గాని అమ్మాయి ఎవరు? తన పేరు ఆశ్చర్య నాన్న. ఆశ్చర్య పేరే ఆశ్చర్యంగా ఉంది. క్యారెక్టర్ ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. కార్యేషు యోగి కరణేషు దక్ష రూపేచ కృష్ణ శమయేతు రామా. నాకు మీలో చాగంటి కనిపిస్తున్నారు. నాకైతే వివేకానందుడు కనిపిస్తున్నాడు స్వామి. గాడ్ బ్లెస్. నాకైతే పకోడి గాడు కనిపిస్తున్నాడు. ఏరా 10th క్లాస్ లో ఐ లవ్ యూ చెప్పా. ఐ లవ్ ఇండియా ఓన్లీ అన్నా. బ్రెయిన్ ఎదగాలని ఎదురు చూసా. ఇంటర్ లో వింటర్ సీజన్ లో ప్రపోజ్ చేశా. ఆల్ విమెన్స్ ఆర్ మై సిస్టర్స్ అన్నా. నీ సిస్టమ్ లో రిపేర్ ఉందని వెయిట్ చేశా. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే కి నో, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఆహా, నా లైఫ్ లో అన్ని వ్యాలంటైన్స్ డేలు వేస్ట్ చేస్తావురా? ఇంకో ఆటోగ్రాఫ్ కావాలా? నీకు దన్నం. టుమారో విల్ కంటిన్యూ ది క్లాస్. ఆ కుర్రాన్ని మాత్రం వదలొద్దు బేబీ. అలాంటి పప్పు బ్యాచే మన ఫ్యామిలీకి సెట్ అవుతారు. లేడీ విజయ్ దేవరకొండలాగా నిమిషానికి ముద్దు పెట్టేది నాన్న. తట్టుకోలేక సన్యాసం తీసుకుందాం అనుకున్నాను. వచ్చే ఏకాదశికి మీకు సన్యాసం ఏర్పాటు చేయిస్తాను. సంతోషం. మామీ, రామ్ బ్రహ్మచారి మఠంలో చేరుతాడంట. అంతం పెళ్ళే దాదా ఎలాగో చేరుతారు కదమ్మా. వాడి మీద ఏదో ఒక అటెంప్ట్ చేసి తర్వాత చూసుకుందాం. మేడం, తండ్రి లేని పిల్ల కదా, గారాబం. మీరెప్పుడు తండ్రి లేని పిల్ల అనకండి మేడం. సొసైటీకి రాంగ్ మీనింగ్ వెళ్తుంది. నీకు స్ట్రాంగ్ ఆటోగ్రాఫ్ పెట్టాల్సింది. ఫాదర్ లేని పిల్ల మనకెందుకురా? బీదర్ లో బీర్ ఫ్యాక్టరీ ఉంది నాన్నగారు. 10 రూపాయలు ఖర్చు పెడితే 110 వస్తుంది. నిజమా? నువ్వేంటి ఇక్కడ? నా ఫీవర్ తగ్గిపోయిందిగా. మరి అభి లవ్వో? చెచ్చే, వాడి చెత్త లవ్వు. ఇక్కడ చూడు, నువ్వు ప్రేమించిన అమ్మాయి వైన్ షాప్ లో బీర్ బాటిల్ లాంటిది, 110 రూపాయలు. వాడు ప్రేమించిన అమ్మాయి తాగి పారేసిన బీర్ బాటిల్ లాంటిది, జస్ట్ 2 రూపీస్. పైగా మీ అత్తగారు గ్లాస్ లో ఆ మందు, ఐస్ క్యూబ్స్, ఆ సోడా కలిపే విధానం, అబ్బా, హైలీ అప్డేటెడ్ ఫ్యామిలీ. ఈ సంబంధం ఫిక్స్. అయితే ఈ విషయం అభికి చెప్పాను నాన్నగారు. అభికి చెప్పడానికి నేనేమన్నా ఫ్లైట్ ఎక్కి అమెరికాకి వెళ్ళాలా? షిప్ ఎక్కి సిలోన్కి వెళ్ళాలా? ఆడు నీలోనే ఉన్నాడు. నువ్వు అవుట్ అవ్వు, వాడు ఇన్ అవుతాడు. స్టార్ట్ డిటిఎస్. చెప్పాడా వాడి పనికి మాలిన చెత్త లవ్ స్టోరీ? ఎవడదిరా పనికి మాలిన చెత్త లవ్ స్టోరీ? నీదిరా వరస్ట్ లవ్ స్టోరీ. ఒక ముద్దు లేదు, ముచ్చటా లేదు. మీ మామగాడి ఫేస్ చూసావు ఎప్పుడన్నా? ఎబోలో జబ్బు వచ్చినలాగా. వాడే ఒక ఎక్స్ట్రా గాడు. వాడికి ఎక్స్ట్రా వేలు ఉండకూడదట, సన్నాసి. డాడీ, ఒరేయ్ ఇట్రారా. ఆ రామ్ లవర్ ఎవరో తెలుసా? మనం రోజు తాగే బీర్ ఫ్యాక్టరీ ఓనర్. సో నీ హార్ట్ థియేటర్ లో నీ లవర్ హ్యాపీ బొమ్మ తీసేసి ఆశ్చర్య బొమ్మ ఆడించు. డాడీ, హార్ట్ అంటే సినిమా థియేటర్ కాదు, వారానికి ఒకటి మార్చడానికి. నా లవ్ ని ఎలా సెట్